కార్తీక మాసం 30 రోజులు చేయవలసిన విధులు. 1వ రోజు శుద్ధ పాడ్యమి. స్నానం చేసి శివాలయానికి కానీ విష్ణువు ఆలయానికి కానీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని కార్తీక వ్రత సంకల్పాన్ని నివేదించి విజయాన్ని అభ్యర్థించాలి. సాయంత్రం దీపారాధన చేసి ఆకాశ దీపాన్ని దర్శించాలి. ఈరోజు బంగారం నెయ్యి దానం ఇవ్వాలి. 2వ రోజు విధియ. తోబుట్టువు ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి ఆమెకు కానుకలు ఇవ్వాలి. తోబుట్టువు లేకున్నా ఆ వరుసైన వారింటికి వెళ్ళవచ్చును. తరిగిన వస్తువులు తినరాదు. ఈరోజు తామర పువ్వు, ఉప్పు, నూనె దానం ఇవ్వాలి. 3వ రోజు తదియ. త్రిలోచన గౌరీ వ్రతం ఆచరించవలెను. వ్రతం చేయని వారు పార్వతీదేవికి కుంకుమార్చన చేయుట మంచిది. పులుపు తినరాదు. ఈరోజు ఉప్పు దానం ఇవ్వాలి. 4వ రోజు చవితి. ఈ రోజున పుట్ట వద్దకు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి లేదా ఆలయంలో పూజ జరిపించుట మంచిది. వంకాయ, ఉసిరి తినరాదు. ఈరోజు పెసరపప్పు, నువ్వులు దానం ఇవ్వాలి. 5వ రోజు పంచమి. ఈ రోజును జ్ఞాన పంచమి అంటారు. సుబ్రహ్మణ్య స్వామి పూజ జరిపించవలెను. పులుపు తినరాదు. ఈరోజు విసనకర్ర స్వయం పాకంతో బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. 6వ రోజు షష్ఠి. ప్రీతి పదార్థములు ఉసిరి తినరాదు. ఈరోజు నువ్వులు బెల్లంతో చేసిన చిమిలి బ్రహ్మచారికి ఎర్రగళ్ళ తువాలు దానం ఇవ్వాలి. 7వ రోజు సప్తమి. ఎర్ర గుడ్డలో గోధుమలు పోసి దానం ఇవ్వవలెను. పంటితో నమిలి తినే పదార్థములు తినరాదు. ఈరోజు గోధుమలు, పట్టు వస్త్రం, బంగారు దానం ఇవ్వాలి. 8వ రోజు అష్టమి. ఈరోజు గోపాలాష్టమి. ఈరోజు గోపూజ చేయవలెను. గోదానం మంచిది. ఉల్లి, ఉసిరి తినరాదు. ఈరోజు స్వయం పాకంతో వస్త్రదానం చేయాలి. 9వ రోజు నవమి. ఈ రోజు నుండి 3 దినాలు శ్రీ మహావిష్ణుత్రి రాత్రి వ్రతం చేయవలెను. సాయంకాలం దామోదరుని, రాత్రి విష్ణువును పూజించుట మంచిది. నూనె, సరుకులు, పులుపు, ఉసిరి తినరాదు. ఈరోజు మీ పితృదేవతలకు ప్రీతికరమైనవి దానం చేయాలి. 10వ రోజు దశమి. ఈ రాత్రి విష్ణు పూజ చేయవలెను. గుమ్మడికాయ, నూనె, ఉసిరి తినరాదు. స్వయం పాకంతో గుమ్మడికాయను దానం చేయాలి. 11వ రోజు ఏకాదశి. రాత్రి విష్ణు పూజ చేయాలి. భీష్మ పూజ ఆచరణీయం. పులుపు తినరాదు. దక్షిణ తాంబూలాలతో విభూది పండు దానం ఇవ్వాలి. 12వ రోజు ద్వాదశి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు. ఉసిరి, తులసి మొక్కల దగ్గర దామోదరుని పూజించి దీపారాధన చేయాలి. ఉప్పు, పులుపు, కారం తినరాదు. ఈరోజు స్వయం పాకంతో దక్షిణ తాంబూలం, రాగి, పరిమళ ద్రవ్యాలు దానం ఇవ్వాలి. 13వ రోజు త్రయోదశి. శాలిగ్రామ దానం చేయతగిన రోజు. రాత్రి భోజనంలో ఉసిరి తినరాదు. ఈరోజు దక్షిణ తాంబూలాదులతో పరిమళ పుష్పములు దానం ఇవ్వాలి. 14వ రోజు చతుర్దశి. చతుర్దశి వ్రత దినం ఉప్పు, పులుపు, కారం తినరాదు. ఈరోజు శనికి ప్రీతికరమైన ఇనుము, నువ్వులు దానం ఇవ్వాలి. 15వ రోజు పూర్ణిమ. ఇష్ట పదార్థములను పులుపు తినరాదు. సాయంకాలం నదీ స్నానం చేసి వరుణదేవుని పూజించాలి. ఈరోజు దక్షిణ తాంబూలాదులతో వెండిని అన్నదానం చేయాలి. 16వ రోజు పాడ్యమి. ఉల్లి, ఉసిరి, చద్ది, చల్ల నిషిద్ధాలు. దక్షిణ తాంబూలాదులతో బంగారం, నెయ్యి, శాకం దానం చేయాలి. 17వ రోజు విధియ. వనభోజనం శ్రేష్టం. ఉల్లి, ఉసిరి, చద్ది, చల్ల, ఎంగిలి తగిలినవి నిషిద్ధాలు. ఈరోజు దక్షిణ తాంబూలాదులు స్వయం పాకంతో దానం ఇవ్వాలి. 18వ రోజు తదియ. తులసి మాలను బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఉసిరి తినరాదు. ఈరోజు నవగాయ పిండి వంటలతో తగు మందికి అన్నదానం చేయాలి. 19వ రోజు చవితి. గరికతో విఘ్నేశ్వరుని పూజించాలి. నెయ్యి, నూనె, ఉసిరి మొదలగునవి నిషిద్ధాలు. ఈరోజు వరిపిండితో అంటే బియ్యపిండితో చేసిన కుడుములు, నువ్వులు దానం ఇవ్వాలి. 20వ రోజు పంచమి. భూత ప్రీతికై చీమలకు పంచదార చల్లడం, కుక్కలకు అన్నం పెట్టుట మంచిది. పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవలెను. ఈరోజు మీ శక్తి కొలది బంగారం, గోదానం, భూదానం చేయాలి. 21వ రోజు షష్ఠి. గ్రామ దేవతను పూజించవలెను. పంటితో తినే పదార్థాలను తినరాదు. ఉసిరి తీసుకోరాదు. ఈరోజు మీ శక్తి కొలది సమస్త దానాలు చేయవలెను. 22వ రోజు సప్తమి. జిల్లేడు పువ్వులతో మాల కట్టి ఈశ్వరునకు సమర్పించవలెను. ఉసిరి, తులసి వర్జితాలు. ఈరోజు పట్టు వస్త్రం, గోధుమలు, బంగారం దానం ఇవ్వాలి. 23వ రోజు అష్టమి. కాలభైరవుని పూజించి గారెల దండ గురించి కుక్క మెడలో వేయవలెను. ఉసిరి తినరాదు. ఈరోజు చీర,
పసుపు, కుంకుమ, పువ్వులు ముత్తైదుకు దానం ఇవ్వాలి. 24వ రోజు నవమి. బ్రాహ్మణునకు ఉదక దానం ఇవ్వాలి. పులుపు పదార్థాలు తినరాదు. ఈరోజు చీర, రవిక, గాజులు, నువ్వులు అన్నీ కూడా ఎరుపు రంగువి దానం ఇవ్వాలి. 25వ రోజు దశమి. అన్నదానం చేయాలి, ఉపవాసం ఉండాలి. ఈరోజు దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. 26వ రోజు ఏకాదశి. దీపారాధన, పురాణ శ్రవణం చెయ్యాలి. ఉసిరి, ఉల్లి, వంకాయ తినరాదు. ఈరోజు దక్షిణ తాంబూలాదులతో అపర దినుసులు అంటే పప్పులు దానం ఇవ్వాలి. 27వ రోజు ద్వాదశి. అన్నార్తులకు అన్నం పెట్టి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వవలెను. ఉల్లి, ఉసిరి, గుమ్మడి, వంకాయ నిషిద్ధాలు. ఈరోజు వెండి, బంగారం, ధనం, ఉసిరికాయలు దానం ఇవ్వాలి. 28వ రోజు త్రయోదశి. ఆలయంలో నవగ్రహారాధన చేసి ఉపవాసం ఉండాలి. ఉసిరి నిషిద్ధం. ఈరోజు ఉసిరికాయలు, నువ్వులు దానం ఇవ్వాలి. 29వ రోజు చతుర్దశి. ఈరోజు మాస శివరాత్రికి శివారాధన చేసి పగలు ఉపవాసం ఉండవలెను. ఉసిరి తినరాదు. ఈరోజు దక్షిణ తాంబూలాదులతో మీ శక్తి కొలది బంగారం, శివలింగం, విభూది పండు దానం ఇవ్వాలి. 30వ రోజు అమావాస్య. పగలు ఉపవాసం ఉండి పితృదేవులను ఉద్దేశించి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వవలెను. ఉసిరి తినరాదు. మీ పితృదేవతలకు ప్రీతికరమగు తర్పణాలు అంటే వస్తువులు దానం ఇవ్వాలి. ఆఖరున దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కరించవలెను.